హాయ్ గైస్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు దారేశ్వరి ఛానల్. ఈరోజు ఒక మంచి కాన్సెప్ట్ వచ్చాను అనమాట. మీకు 10th అండ్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అవకాశం అనమాట. మంచి ఉపయోగించుకునే అవకాశం అయితే వచ్చింది. సో ఆ అవకాశం ఏంటి, ఎలాంటిది అనేది మీకు పూర్తిగా చెప్తాను. మీరు thumbnail చూసే ఉంటారు, ఇండియన్ పోస్ట్కి సంబంధించింది. అది ప్రాసెస్ ఎలా, ఏంటి, లాస్ట్ డేట్ ఎప్పుడు దాకా అనేది మీకు కొంచెం క్లారిటీగా వివరిస్తాను. తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి, అండ్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఏదన్నా తప్పులు, నేను ఏదైనా తప్పు చెబితే కొంచెం కామెంట్ రూపంలో తెలపండి. అండ్ తెలియని వాళ్ళు మాత్రం తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ లేట్ లేకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. ది మెయిన్ టాపిక్ ఏంటంటే, మనకి ఇండియన్ పోస్ట్కి సంబంధించి పోస్టులు పడతాయని అందరికీ తెలిసిందే. ఎవ్రీ ఇయర్లో 2 times అయితే పడతాయి. సో ఈ ఇయర్ కూడా అలానే జనవరిలో నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో దీనికి అర్హులు ఎవరంటే 10th క్లాస్ కంప్లీట్ చేసి ఉండాలి ఖచ్చితంగా. సో ఇంటర్మీడియట్ అయినా పర్లేదు, ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళని పర్లేదు, బట్ 10th క్లాస్ మాత్రం కంపల్సరీగా పాస్ అయి ఉండాలి. సో ఇంట్లో ఈ పోస్ట్ యొక్క వివరంలోకి వెళ్తే, ఈ యొక్క కేటగిరీ ఏంటంటే జీడిఎస్ అనమాట. సో జీడిఎస్లో 2 రకాలు ఉంటాయి, అండ్ 2 కాదు ఇంకా ఉంటాయి. ఏబిపిఎం, బిపిఎం అండ్ ఎంసీ అండ్ ప్యాకర్, ఇట్లా 4-5 రకాలు ఉంటాయి. సో మీరు ఏదైనా ఆప్షనల్గా పెట్టుకోవచ్చు ఇంటర్నెట్లో, లేదా మీ మొబైల్లో ఆర్ ల్యాప్టాప్లో మీరు అప్లై చేసుకోవచ్చు. సో దానికి కావాల్సినవి ఏంటి అండ్ ఏమేమి కావాలి అనేది మీకు కొంచెం క్లియర్గా చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ మనకి వచ్చేసరికి ఏంటంటే, పోస్టల్ శాఖలో 28,740 ఉద్యోగాలు 10th మార్కులు ఆధారంగానే ఎంపిక. అంటే 10th లో మీకు ఎన్ని మార్క్స్ అయితే వచ్చాయో దాన్ని ఆధారంగా తీసుకొని మీకైతే జాబ్స్ ఇవ్వడం అనేది జరిగింది. అండ్ మొత్తం ఖాళీలు ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 28,740 ఉన్నాయి ఖాళీలు, అంటే మన ఇండియా వైడ్గా. సో తెలంగాణకి ఎన్ని, ఆంధ్రప్రదేశ్కి ఎన్ని అంటే, తెలంగాణకు వచ్చేసరికి 519 పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఆ స్టేట్ మొత్తం మీద. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి 1,215 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అండ్ పోస్ట్ పేర్లు అంటే చెప్పాను కదా, కేటగిరీస్ అని ఏబిపిఎం, బిపిఎం ఇలా. సో మీకు ఆ విధంగా చూపిస్తాను. కేటగిరీ వచ్చేసరికి జీడిఎస్, అందులో బిపిఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ ఏబిపిఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనమాట. ఎంపిక విధానం ఎటువంటి రాత పరీక్ష ఉండదు, అంటే మీరు రిటర్న్గా ఎగ్జామ్ రాయటం ఇట్లాంటిది ఏముండదు. జస్ట్ అప్లై చేసుకున్న తర్వాత ఒక 1 month, 1.5 month తర్వాత మీకు మెయిల్కి ఏ మెయిల్ అయితే ఇస్తారో ఆ మెయిల్కి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది, అంటే మీరు సెలెక్ట్ అయ్యారని. సో ఆ సెలెక్ట్ మీ మొబైల్కి ఆ మెసేజ్ ఎప్పుడైతే వచ్చిందో అక్కడ నుండి కొన్ని డేట్స్, అంటే ఇన్ని రోజులని గడువు ఇస్తారు. ఆ గడువులోపు మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. దాంట్లో మీకు కావాల్సినవి ఆధార్, అదే ఫాదర్ ఆధార్, మీ ఆధార్ అండ్ పాన్ అండ్ 10th మార్క్ లిస్ట్, ఇంటర్ మార్క్ లిస్ట్ అండ్ మీకు హెల్త్ సర్టిఫికేట్, అండ్ మీరు ఏదైతే ఈడబ్ల్యూఎస్ పెట్టుకుంటే ఈడబ్ల్యూఎస్, ఇవన్నీ కావాల్సి ఉంటుంది. సో అట్లా 8లో ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ కూడా లేకుండా చూసుకోవాల్సిందిగా మీరు చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఈ యొక్క ఏజ్ వచ్చేసరికి 18 నుండి 40 సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చు. అంటే ఇంతకుముందు 10th చేసిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు కూడా ఇప్పుడైతే పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ స్టార్ట్ అనమాట, అంటే ఎప్పటి నుండి అప్లై చేసుకోవచ్చు అనేది మీకు ఇక్కడ వివరంగా ఇచ్చారు. 31 జనవరి 2026 ఈ మంత్ 31st నుండి అయితే మీకు అమల్లోకి వస్తుంది. ఐ మీన్ మీకు అందుబాటులోకి వస్తుంది, ఇంటర్నెట్లో అక్కడ అప్లై చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ డేట్ ఏంటంటే February 14 దాకా ఇచ్చారు. మీరు అమ్మాయిలు వెనకబడొద్దు, ఇట్లాంటి ఏం పెట్టుకోకుండా కొంచెం దీన్ని ఫోకస్ చేసుకోండి. అండ్ ఇంకొకటి శాలరీస్ అనమాట. బీపీఎంకి 12,000 నుండి 29,380 రూపాయలు వరకు అక్కడ దాకా తీసుకునే ఛాన్స్ అయితే మీకుంది, అంటే ఇంక్రిమెంట్ ద్వారా ఇంక్రీజ్ అవ్వుకుంటూ వెళ్తుంది. అండ్ ఏబిపిఎంకి వచ్చేసరికి బేసిక్ 10,000 నుండి 24,470 రూపాయలు ఇక్కడ దాకా అయితే పెరుగుతుంది. అంటే మీకు ఇక్కడ 12,000 ప్లస్, అదే బీపీఎంకి 12,000, ఏబిపిఎంకి 10,000 అనుకుంటారు, బట్ అలా ఉండదు. మీకు ఇక్కడ 12,000 అంటే ప్లస్ డిఏ వచ్చింది అనమాట. అంటే అందులో సగం ఉంది, ఇప్పుడు 54 ఎంతో ఉంది, మ్యాక్సిమం 50 అబవ్ ఉంది. అండ్ ఏబిపిఎంకి వచ్చేసరికి 10,000 ప్లస్ డిఏ అనమాట. అంటే దాదాపు 15 నుండి 15,500 దాకా వస్తాయి. ఇట్లా మీకు బేసిక్ పే అది, దానికి ఇంటెన్సివ్స్ ఇట్లా సైకిల్ అలవెన్స్ ఇవి ఉంటాయి అనమాట. సో ఎవరెవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో కొంచెం ముందు జాగ్రత్తగా అన్నీ రెడీ చేసి పెట్టుకోండి.
ఓసీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఈడబ్ల్యూఎస్ మెయిన్ ఉండాలండి. అది ఉంటే కొంచెం వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ మీకు 10/10 ఉంటే 10th మార్క్స్ 10th కనుక 10/10 ఉంటే మీకు ఖచ్చితంగా వస్తుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ జాబ్ అనేది 15,000 29,000 దాకే ఉండదండి. సో మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అందులో చాలా మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ దమ్మండి. సో మీరు చాలా కాన్సన్ట్రేట్గా చదువుకొని ఎగ్జామ్ రాసుకోగలిగితే మీరు మంచి మంచి పొజిషన్స్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇట్స్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. సో మిస్ అవ్వద్దు. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.